Hello everyone, welcome back to my YouTube channel. Today review is Garnier Skin Naturals Best Bright Complete Vitamin C Serum Cream. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా this is the product. Today I am reviewing about this video. I am back with this product Garnier Skin Naturals. So guys, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. We can see బాటమ్ ఆఫ్ దిస్ ప్యాక్ 79 రూపీస్ ప్రైస్, ఇది ₹79. అలాగే ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ 2021లో అయింది. షెల్ఫ్ లైఫ్ అయితే 2024 వరకు ఉంది. ఎక్స్పైర్ డేట్ 2024 వరకు ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే కమింగ్ టు దిస్ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇంకా ఇదేంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే ఇది సూపర్ చిప్ కాస్ట్ ప్రోడక్ట్. ఈ గార్నియర్ లైట్ కంప్లీట్ వైటమిన్ సి సెరం, బ్రైట్ కంప్లీట్ వైటమిన్ సి సెరం క్రీమ్ గురించి ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను. సో గైజ్, ఇదేంటంటే మనకి ఫేస్ ఎలా వాడాలి, ఎలా అప్లై చేయాలంటే ఆఫ్టర్ మన ఫేస్ వాష్ అయిన తర్వాత క్లీనింగ్ చేసుకున్నాక ఫేస్కి ఏదైనా టోనింగ్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఫేస్కి స్కిన్ మీద టోనింగ్ అప్లై చేశాక లిటిల్ అమౌంట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మన స్కిన్కి, మన ఫేస్కి. అలాగే అసలు ఇది ఏ స్కిన్ వాడాలి, ఏ స్కిన్ వాళ్ళు వాడకూడదు అని చెప్తాను వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్. సో మన స్కిన్లో అబ్జర్వ్ అయ్యేంతవరకు మనం ఫింగర్ టిప్స్తో దీన్ని అప్లై చేసుకోవాలి, డాట్స్ చుక్కలుగా. ఈ గార్నియర్ మినీ సెరమ్ క్రీమ్ మనకు సింపుల్ అండ్ క్యూట్ స్మాల్ టబ్ ఇట్లుంటుంది అనమాట, ప్యాక్ చిన్నగా క్యూట్గా. సో ఇదేంటంటే ప్లాస్టిక్ ప్యాకేజీ, ఇది గ్లాస్ ప్యాకేజీ కాదు, ప్లాస్టిక్ ప్యాకేజీ ఇది. సో గైజ్, ఇది వైట్ రౌండెడ్ క్యాప్తో ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇది క్యాప్ వైట్ కలర్ క్యాప్ అనమాట. ఇది ఓపెన్ చేస్తా, రౌండెడ్ క్యాప్. అట్లనే లైట్ కలర్, లెమన్ ఎల్లోయిష్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఈ ప్రోడక్ట్ అనమాట. కంప్లీట్గా ఓవరాల్గా ప్యాక్ అయితే ఇట్లుంటుంది. సో దిస్ ప్యాకేజింగ్ ఎల్లో అండ్ అట్రాక్టివ్ అనిపిస్తుంది మనకి చూడడానికి. క్యాప్ ఓపెన్ చేసి చక్క మనం ఫింగర్ చేయితో కూడా మనం ఈ క్రీమ్ని తీసుకోవచ్చు లోపల నుండి. లోపల క్రీమ్ ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తా. స్మెల్ అయితే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ లాగా స్మెల్ వస్తుంది. ఇట్లా వైట్ కలర్ క్రీమ్, కంప్లీట్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఇది ఏంటిదంటే, సో గైజ్, ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రోడక్ట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను చెప్పగలుగుతా. థిక్ వైట్ క్రీమ్ ఇది లుక్ ఉంటుంది. మిగతా గార్నియర్ ఫేస్ వాష్ ఇంకా రిమైనింగ్ క్రీమ్స్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. ఈవెన్ ఫేస్ వాష్ తీసుకున్నా కూడా ఇట్లనే వైట్ కలర్ ఉంటుంది. కలర్ విషయానికి వస్తే వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. సో క్రీమ్ టెక్స్చర్ మాత్రం క్రీమీ టైప్. యాక్చువల్గా నాది ఆయిలీ కాంబినేటెడ్ స్కిన్ అనమాట. సో ఒక్కోసారి వింటర్లో ఏంటి అంటే స్కిన్ డ్రై అయిపోద్ది కదా, అప్పుడు ఇలాంటివి వాడితే బెస్ట్. మన వేలతో డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి స్కిన్కి, క్విక్గా అబ్జర్వ్ అయ్యే వరకు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన స్కిన్ బ్రైట్గా అయ్యే ఛాన్స్ ఉంది. మరి బ్లాక్ స్కిన్ టోన్ వాళ్ళకైతే ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత రాసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ దీంట్లో. వైట్ స్కిన్ వాళ్ళకి అంతగా కనిపించదు. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి కూడా వైటిష్గా ఇంకా మీద ఇట్లా ఫేడెడ్గా కనిపిస్తుంది, క్రీమ్ అప్లై చేసుకున్నట్టు తెలిసిపోద్ది. నాట్ సాటిస్ఫై ఫర్ డీపర్ స్కిన్ టోన్స్ అని చెప్పవచ్చు. అలాగే మన స్కిన్కి అప్లై చేసిన అంతవరకే ఇది బ్రైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే స్కిన్ టోన్ని పెద్దగా ఇంప్రూవ్ చేయదు. డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, నల్ల మచ్చలు మాత్రం అస్సలు ఇంప్రూవ్ చేయదు. సో అలాగే ఇది టెంపరీగా వర్క్ చేస్తుంది, పర్మనెంట్గా అయితే బ్రైట్ చేస్తుంది అని నేను చెప్పను. అప్పటి వరకే జస్ట్ ఇన్స్టాంట్ ఫేస్ ప్యాక్స్ లాగానే ఇది కూడా ఇన్స్టాంట్ క్రీమ్ అని చెప్పాలి. బ్రైట్నెస్ మాత్రం మన ఫేస్లోకి రాకపోవచ్చు.
సో గైజ్, ఇంకా నా ఛానల్ని జెన్ తెలుగు హానెస్ట్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే స్మూత్గా మ్యాటిఫైయింగ్ చేసినట్టే అనిపిస్తుంది అప్లై చేసుకున్నప్పుడు. బట్ మళ్ళీ స్కిన్ డ్రై ప్యాచీగా స్ట్రెచ్గా అనిపిస్తుంది ఫేస్ మీద. ఇంకెవరైనా వాడుతున్నట్లయితే నాకు కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఎట్లుందో. ఫేస్ మీద వైట్ హెడ్స్, బంప్స్, చిన్న టైనీ బంప్స్ ఉంటాయి కదా, యాక్నే ప్రోన్ స్కిన్, పింపుల్స్ వాళ్ళకైతే ఇది పెద్దగా గ్రేట్ చాయిస్ అయితే కాదు, గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ అని చెప్పాలి. ఇంకా మీరు కంటిన్యూస్లీగా యూస్ చేసినప్పటికీ యాక్చువల్లీ ఐ డోంట్ యూస్ దిస్ క్రీమ్ ఫర్ ఎవ్రీ డే, అంటే ఒకేషనల్గా ఆఫ్టర్నూన్ ఇంకా అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు టెంపరీగా వాడతాను, ఎందుకంటే నాది కూడా ఆయిలీ స్కిన్ కాబట్టి. మీరు కూడా ట్రై చేయాలి ఈ మినీ ట్యూబ్ని. సో ఫాస్ట్ అబ్జర్వ్ అయితే అవుతుంది. ఇంకా ఆయిల్ ఫ్రీ క్రీమ్ సెరమ్ ఇన్స్టాంట్గా తొందరగా బ్రైట్ అవుతుంది స్కిన్. నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకు మాత్రం బెస్ట్ సూటబుల్ అని చెప్పవచ్చు. ఈ మినీ ట్యూబ్ పైన సెరమ్ క్రీమ్ టెక్స్చర్ అని మెన్షన్ చేసినప్పటికీ నాకు కంప్లీట్ క్రీమ్ టైప్ అనిపించింది. ఓకేనా, ఇది ఎస్పీఎఫ్ ప్రూఫ్ అయితే కాదు, ఎండలో వెళ్తే ఫేస్ బ్లాక్ కంపల్సరీగా అవుతుంది అప్లై చేసుకుని వెళ్తే అని నా అభిప్రాయం. మీరు ఒకవేళ వాడుతున్న వాళ్ళు నా రివ్యూ చూస్తున్నట్లయితే కామెంట్లో నాకు తెలియజేయండి. యాక్నే ప్రోన్ స్కిన్కి అయితే అస్సలు పనిచేయదు, 5/4 రేటింగ్ అయితే ఇవ్వచ్చు దీనికి. ఇది ద బెస్ట్ సీసెరమ్ క్రీమ్ గార్నియర్ అని చెప్పలేము, యావరేజ్ క్రీమ్ ఇది. టీనేజర్స్కి, స్కిన్ కేర్ బిగినర్స్కి మాత్రం యావరేజ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా ఒక గ్రేట్ విషయం అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ. మిగతా కమర్షియల్గా లోకల్ మార్కెట్లో మనకి పాండ్స్ మీకు తెలిసే ఉంటుంది, లోకల్ మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే పాండ్స్ క్రీమ్స్, లివర్ ఆయిల్స్, హిమాలయ కొన్నిటితో కంపేర్ చేస్తే ఇది యావరేజ్. ఇట్స్ లైక్ యావరేజ్ గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ సెరమ్ క్రీమ్ అని చెప్పచ్చు. ఎనీహౌ మస్ట్ ట్రై. సో గైస్, వైటమిన్ సి సెరమ్ క్రీమ్ రివ్యూ చూసారుగా. నాకైతే గార్నియర్ ప్రోడక్ట్స్ యావరేజ్ అనిపిస్తాయి, ఫేస్ వాష్ అయినా ఏవైనా. సో క్రీమ్స్ అయినా, ఫేస్ వాష్ అయినా, ఎనీథింగ్. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్ మై డియర్స్. మరొక ప్రోడక్ట్ రివ్యూతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.